అన్నపూర్ణ, అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ ఈ అఆల కలయికలో అపురూపమైన చిత్రాలు వచ్చాయి. ఆ ఆణిముత్యాలు అఖిలాంధ్ర ప్రేక్షకులకి నచ్చాయి. ఆ కోవలో రూపొందినటువంటి అపురూపమైన కథా చిత్రమే విచిత్ర బంధం. యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన విజేత నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో నాయకుడు అక్కినేని, నాయిక వాణిశ్రీ. కథాపరంగా ఇద్దరి మధ్య ఒక అభ్యంతరకరమైన సన్నివేశాన్ని చిత్రీకరించాలి. ఈ దృశ్యానికి అభ్యంతరం చెప్పారట అక్కినేని గారు. కానీ దర్శకుడిగా ఆయన్ని ఒప్పించి ఆ సన్నివేశాన్ని అశ్లీలతకి తావు లేకుండా చిత్రీకరించారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆయన సృజనాత్మకతను అభినందిస్తూ చిత్రం కోసం ఆత్రేయ గారు రాయగా ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ పండగ పాటని మనకి వినిపించబోతున్నారు కారుణ్య మరియు గోపికా పూర్ణిమ. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అక్కయ్య కన్నుల్లో మతాబులు, చక్కన్ని బావకో జవాబులు. అక్కయ్య కన్నుల్లో మతాబులు, చక్కన్ని బావకో జవాబులు. మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. ఏ మనసును కవ్వించు గుసగుసలు లా లా లా. ఆహాహాహా. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు. బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నీరు. బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు. వీధి వీధి తిప్పేరు, వీసెడు గుద్దులు గుద్దేరు. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. అమ్మాయి పుట్టింది అమాసనాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. అమ్మాయి పుట్టింది అమాసనాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తోడు, పున్నమి నాటికి అవుతాడు జోడు. ఆహాహా. ఆహాహా. ఆహాహా.
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి నట సమ్రాట్ అక్కినేని కథానాయకుడిగా ఆదుర్తి సుబ్బారావు గారు అత్యధికంగా 17 చిత్రాల్ని రూపొందించారు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం అంజలి పిక్చర్స్ కంబైన్స్ మహాకవి క్షేత్రయ్య. కృష్ణానది తీరంలోని మొవ్వ గ్రామంలో పుట్టిన వరదయ్యకు అతని మేనకోడలు రుక్మిణికి మధ్య ఈ చిత్రంలో ఒక మధురమైన గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు ఆదుర్తి గారు. ఈ పాట ఆదుర్తి గారి పాటల చిత్రీకరణలోని ప్రత్యేకతకు అద్దం పడుతుంది. నంది బహుమతికి నోచుకున్న ఈ చిత్రానికి తాను పడినటువంటి కష్టానికి ఫలితం చూడకముందే ఈ చిత్రం పూర్తి కావస్తున్నటువంటి సందర్భంలో ఆదుర్తి గారు పరమపదించడం దురదృష్టం. ఆదినారాయణరావు గారి స్వరకల్పంలో సుశీలమ్మ గారు, రామకృష్ణ గారు పాడిన ఈ దాశరథి గారి గీతాన్ని కేసీ మరియు దామినీల యుగళంలో వింటూ శేషకీర్తి ఆదుర్తి గారికి అంజలి ఘటిద్దాం. పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను హోయబ్బో నీకింత సిగ్గేల బాల రావా నన్ను చేరరావా అందచందాలతో ప్రేమ బంధాలతో జీవితం హాయిగా సాగని బాల రావా నన్ను చేరరావా కొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేను సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద మై మరచి కలలందు కరిగేను ముత్తు మురిపాలతో భావరాగాలతో యవ్వనం పువ్వుల నవ్వని బావా బావా నన్ను వీడలేవా అధరాలు ఎంతెంతో మధురాలు ఈనాడు నా సొంతమాయేను దేవి దేవించెను స్వామి వరమిచ్చెను ఇద్దరం ఏకమౌరాములే బాల రావా నన్ను చేరరావా సాబిల్లి చూసేను నిన్ను నన్ను హోయబ్బో నాకెంత సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయమ్మో నీకింత సిగ్గేల బాల రావా నన్ను చేరరావా